వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో విమర్శలకు సమాధానమిచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఐ వాంట్ టు టాక్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ఆయన ఆ అవార్డును కొనుగోలు చేశారంటూ వచ్చిన ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు. తన విజయాన్ని చెమటోడ్చి సంపాదించినవేనని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై అభిషేక్ తన ఎక్స్ ఖాతాలో ఘాటుగా స్పందించారు. ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో ఐ వాంట్ టు టాక్ సినిమాలోని నటనకు అభిషేక్, చందు చాంపియన్ చిత్రానికి కార్తిక్, ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి పురస్కారాన్ని గెలుచుకున్నారు. అయితే ఈ విజయంపై ఓ విమర్శకుడు స్పందిస్తూ ఎవరూ చూడని సినిమాకు అభిషేక్ అవార్డు కొనుక్కున్నాడు అని సోషల్ మీడియాలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ ఆరోపణలపై అభిషేక్ తన ఎక్స్ ఖాతాలో ఘాటుగా స్పందించారు. ఒక్క విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా, నేను ఇప్పటి వరకు ఏ అవార్డును కొనుగోలు చేయలేదు. నా కోసం తీవ్ర స్థాయిలో పిఆర్ కూడా చేయించుకోలేదు. కేవలం నా కష్టం, రక్తం, చెమట, కన్నీళ్లతోనే ఇవి సాధ్యమయ్యాయి అని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, కానీ నేను చెప్పేది, రాసేది మీరు నమ్ముతారని అనుకోవడం లేదు. అందుకే మీ నోరు మూయించడానికి ఉత్తమ మార్గం మరింత కష్టపడి పనిచేయడమే. భవిష్యత్తులో నా విజయాలపై మీకు ఎలాంటి సందేహం రాకుండా చేస్తాను. మిమ్మల్ని తప్పు అని నిరూపిస్తాను. పూర్తి గౌరవంతోనే ఈ మాట చెబుతున్నా అని తన పోస్టులో రాసుకొచ్చారు. అభిషేక్ హుందాగా అదే సమయంలో గట్టిగా సమాధానం ఇవ్వడంతో నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. ఆయన సంయమనాన్ని, నిజాయితీని మెచ్చుకుంటున్నారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ కాలక్రమేణా పరిణతి చెందిన నటుడిగా గుర్తింపు పొందుతూ విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు.